హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వెజ్ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే ఇక్కడ సూజీ నూడిల్స్ తీసుకున్నానండి. వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుని నూడిల్స్ వేసుకోవాలండి. వేసుకొని 70% కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన పొడి పొడిగా కావడానికి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా వస్తాయండి నూడిల్స్ అయితే. ఇప్పుడు వాటర్ని వడగట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం నూడిల్స్ని ఫ్యాన్ కింద ఉంచుకొని కాస్త చల్లారించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నూడిల్స్ని చల్లారించుకోవాలండి. అప్పుడే మనకు పొడి పొడిగా వస్తాయండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు ఏ నచ్చితే అవి వేసుకోవచ్చండి. బీన్స్ వేసుకున్నాను, ఒక 1/2 కప్ దాకా బీన్స్ వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి, 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరుగున్న క్యాబేజ్ని కూడా వేసుకోవాలండి. 1 కప్పు దాకా క్యాబేజ్ వేసుకున్నానండి. క్యాబేజ్ ఎంత వేసుకున్నా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం ఏమో ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా ఒక 50% కుక్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నిటిని మనము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సాస్లు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెనిగర్ వేసుకోవాలి 1 టీ స్పూన్ దాకా. ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో టమాటో సాస్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈ సాస్లో బాగా మిక్స్ చేసుకోవాలండి, వెజ్జీస్ అన్నిటిని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను నూడిల్స్ మసాలా వేస్తున్నానండి. 1 పౌచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే మిక్స్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయండి. ముందుగా మనం వడకట్టుకున్న నూడిల్స్ని దీంట్లో వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత బాగా టాస్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి. ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసిన నూడిల్స్ అయితే అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా వస్తావో అదే టేస్ట్ వస్తుందండి. ఇలా చేసిన నూడిల్స్ అయితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.